అందరికీ నమస్తే. మన తెలుగు భారతం ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రామాయణం నుండి నేర్చుకోవాల్సినటువంటి విషయాల్లో భాగంగా ఈరోజు కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మనము రాముని కొండకి బయలుదేరుతున్నాం. అయితే ఈ మార్గంలో వెళుతున్నటువంటి అనేక మంది భక్తాదులను మనం గమనించవచ్చు. అయితే రాముని గురించి చెప్పేటువంటి క్రమంలో మనకి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక రామ భక్తులతో మాట్లాడి అసలు రామాయణం నుంచి మనం ఏం తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకొని చర్చిద్దాం. అన్న నమస్తే జీ. నమస్తే, జై శ్రీరామ్. మరి కొండకి వెళ్తున్నారు కదండి, రాముని కొండకి వెళ్తున్నారు కదా. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా అసలు రామాయణం యొక్క గొప్పతనం ఏంటి, రాముని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, లేదా రామాయణం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలను గురించి మీరు మన జీవిత అన్వయంలో భాగంగా ఆ యొక్క ఎపిసోడ్ నడుస్తుందండి. అందులో భాగంగా మీరు రామాయణం నుండి నేర్చుకోవాల్సిన విషయాల్లో భాగంగా ఏదైనా విషయాన్ని గట్టాన్ని వివరించగలరు? మీ పరిచయం. రామాయణం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు అనేవి ఒకటి కాదు, అనేకం ఉన్నాయి. చెప్పుకుంటే అనేకం ఉన్నాయి. అవి ఒక్కసారిగా మనం రావు, కానీ అందులో ఒక చిన్న విషయం గురించి మాట్లాడతాము. రామాయణం అంటేనే ఒక అన్నదమ్ముల కథ. ఇక్కడ రాముడి యొక్క అన్నదమ్ముల గురించి మనం చాలా విషయాలు ఇప్పటికీ నేర్చుకున్నాము. కాకపోతే రావణాసుడి యొక్క అన్నదమ్ముల గురించి కూడా మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. రావణాసుడి యొక్క అన్నదమ్ములు తీసుకుంటే విభీషణుడు, కుంభకర్ణుడు అనే ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ఆయనకి. నిజానికి ఈ తమ్ముళ్ళ కంటే రావణాసుడు ఎన్నో రెట్లు బలవంతుడు, ఎన్నో రెట్లు విజ్ఞానవంతుడు, శక్తివంతుడు కూడా. కాకపోతే రావణాసుడి యొక్క అన్నదమ్ముల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనకంటే వయసులో పెద్దవాళ్ళు అయినప్పటికీ, మనకంటే స్థాయిలో పెద్దవాళ్ళు అయినప్పటికీ వాళ్ళ అధర్మ మార్గంలో నడుస్తుంటే మనం ఖచ్చితంగా చెప్పాలి. మొదట వాళ్ళు మారరా అనేది రెండో విషయం, కానీ మొదట మనం చెప్పాలి. అందుకు సజీవ ఉదాహరణ విభీషణుడు చెప్పాడు రావణాసుడికి, అన్న నువ్వు చేస్తూనే తప్పు, దయచేసి సీతమ్మను రామయ్యకి ఇచ్చేయండి అని చెప్పాడు. ఎన్నో రకాలుగా చెప్పి చూశాడు, కానీ రావణాసుడు వినలే, అహంకారం. కాకపోతే చివరికి రావణాసుడు చేసిన యుద్ధంలో విభీషణుడు పాల్గొనలేదు, తప్పని చెప్పాడు, వెళ్ళిపోయాడు. నీ యుద్ధంలో పాల్గొనను, నువ్వు చేస్తున్న తప్పు అని వెళ్ళిపోయినాడు. తన తమ్ముడు తనకంటే చిన్నవాడు అయినప్పటికీ చెప్పాడు, అయినా వినలే. అలాగే రెండవ తమ్ముడు చూసుకుంటాం, కుంభకర్ణుడు కూడా చివరికి చెప్పాడు, నువ్వు చేస్తున్నది అధర్మ మార్గంలో నడుస్తున్నావు, నువ్వు చేస్తున్న తప్పు, అయినప్పటికీ నువ్వు కొనసాగిస్తున్న ఈ యుద్ధంలో నేను పాల్గొంటాను, ఎందుకంటే నువ్వు నా అన్నావు కాబట్టి అని. కుంభకర్ణుడు కూడా యుద్ధంలో పాల్గొన్నప్పటికీ తన అన్న చేస్తున్నది తప్పు అని చెప్పాడు. విభీషణుడు కూడా తప్పు అని చెప్పాడు. అంటే ఈ ఇద్దరు అన్నదమ్ముల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాన్ని మరొకసారి చెప్తున్నాను. మనకంటే వయసులో పెద్దవాళ్ళు అయినప్పటికీ, స్థాయిలో పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా వారు అధర్మ మార్గంలో నడుస్తుంటే మనం ఖచ్చితంగా ఇది తప్పు అని చెప్పాలి. ఎలాగంటే ఒక విభీషణుడు చెప్పినలాగా, ఒక కుంభకర్ణుడు చెప్పినలాగా మనం కూడా చెప్పాలి. ఇదే రామాయణం చూసి మనం నేర్చుకోవాల్సిన విషయాల్లో ఒకనొక అంశం. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. చూడండి, అన్నగారు చెప్పినటువంటి విషయంలో ఏంటంటే, మన దగ్గర ఉన్నటువంటి అన్నదమ్ములు కానీ, బంధువులు కానీ ఎవరైనా సరే అధర్మ మార్గంలో అడుగు పెడుతున్నారంటే, మన కన్న పుట్టిన, మన తోడబుట్టినటువంటి అన్నకైనా తమ్మునికైనా సరే మనం తప్పకుండా వాళ్ళని ధర్మ మార్గంలో నడిచేటట్టుగా చెప్పాల్సిందే. కాబట్టి వాళ్ళు వెళుతున్నారని మనము అటువంటి మార్గాన్ని అనుసరించకూడదు. ఎందుకంటే అది అన్నైనా తమ్ముడైనా ఎంత పెద్దవాళ్ళైనా సరే అది ధర్మ మార్గంలో ఉంటే మాత్రమే మనము పాటించాలి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క విషయం ద్వారా మనం నేర్చుకున్నాము. మరి ఇదండి ఈరోజు రామాయణం నుంచి నేర్చుకోవాల్సిన విషయంలో భాగంగా. మరొక వీడియోతో తర్వాత కలుద్దాం. జై శ్రీరామ్. అందరికీ ధన్యవాదాలు.